ఆయిల్ ట్యాంకర్లు, లారీల సమ్మెకు మద్దతుగా ఏపీలో అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకులు బంద్ చేస్తున్నాయి. దీంతో అర్ధరాత్రి వరకు వాహనదారులు పెట్రోల్ కోసం బంకుల వద్ద క్యూ కట్టారు. ఇవాళ విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుందా పెట్రోల్ బంకుల సమస్యలు, బంద్పై చర్చించాలని యూనియన్ నేతలు కోరుతున్నారు. ఏపీలో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం ట్యాంక్ ట్రక్ ఆపరేటర్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ జేఏసీగా ఏర్పడి బంద్ నిర్వహిస్తున్నాయి. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ పిలుపుతో రవాణా వాహనాలన్నీ బంద్లో పాల్గొంటుండగా వీరికి మద్దతుగా పెట్రోల్ బంకుల సౌకర్యాలు నిలిపివేసినట్టు యూనియన్ నేతలు తెలిపారు. డీజిల్, పెట్రోల్పై అదనంగా పెంచిన వ్యాట్ ధరను రద్దు చేయాలనేది మోటార్ ట్రాన్స్పోర్ట్ పెట్రోల్ బంక్ యాజమాన్య జేఏసీ ప్రధాన డిమాండ్. ఈ ఏడాది జూన్ 9న జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని జేఏసీ చెబుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనందునే తమ సమస్యల పరిష్కారం కోసం బందుబాట పట్టామని చెప్తున్నారు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు. ఏపీలో సరుకు రవాణా వాహనాలు, పెట్రోల్ బంకులు నిలిచిపోవడంతో దీని ప్రభావం సామాన్యులపై పడుతోంది. బైకులు, కార్లతో పాటు భారీ వాహనదారులు ముందు జాగ్రత్తగా తమ వాహనాల్లో అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ను లోడ్ చేసుకున్నారు. చాలా మంది వాహనదారులకు పెట్రోల్, డీజిల్ దొరక్కపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయిల్ బంకుల డీలర్ల బంద్తో తమ వాహనాలను ఇళ్ల వద్దే ఉంచి ఆటోలు, బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ఆటో వాలాలు జేబులు గొల్ల చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వ్యాట్ను తొలగించాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు బంకు యాజమాన్యం.